హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోర్ రూమ్లో ఉన్న డైరీని చదివి రాధ రామచంద్రయ్య కూతురని తెలుసుకొని దమయంతికి ప్రియాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాధ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ స్టోర్ రూమ్లో ఉందని దుర్గాకి ఫోన్ చేసి చెప్పడంతో ఇక దుర్గా రాధాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం కోసం రాధ దగ్గరికి వస్తాడు. ఇక తన పక్కనే కూర్చొని ఈరోజు ఇంత అందం నా సొంతం కాబోతుంది. ఎన్ని ఏండ్ల నుండి రాధని ప్రేమిస్తున్నా కూడా రాధ మాత్రం నన్ను ప్రేమించలేదు, నా మొహం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఈరోజు నేను రాధని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను. ఆ విక్రమ్ గాడు ఏం చేస్తాడో నేను చూస్తాను అని చెప్పి ఇక దుర్గా అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ రాధ దగ్గరికి వస్తాడు. రాధ స్టోర్ రూమ్లో ఉండడం చూసిన విక్రమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో రాధ ఇదంతా నా వల్లే నీకు ఇలా జరుగుతుంది. ఇంట్లో ఎంతోమంది నిన్ను అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అగ్రిమెంట్ పెళ్లి వల్ల నువ్వు అదంతా తట్టుకుంటున్నావు, నా వల్ల బాధపడుతున్నావు అని చెప్పి ఇక విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దుర్గా మాత్రం ఎలాగైనా రాధని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, ఎంత తొందరగా అయితే అంత మంచిది అని చెప్పి ఇక దుర్గా వెంటనే రాధకి మత్తుమందు ఇవ్వబోతూ ఉంటాడు. ఈ గింతలోనే రాధకి మెలకువ వస్తుంది. ఏదో అలికిడి శబ్దం విని వెంటనే లేచేసరికి ఇక దుర్గా పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. అది చూసిన రాధ మాత్రం దొంగ దొంగ అని చెప్పి బయటికి వెళ్ళి వెంటనే విక్రమ్ని హగ్ చేసుకుంటుంది. ఇక అది చూసిన విక్రమ్ రాధా అనగానే అందరూ కూడా లైట్లు వేసి అక్కడికి వస్తారు. ఇక రాధ విక్రమ్ని హగ్ చేసుకోవడం చూసి అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే విక్రమ్ ఏమైంది రాధా, ఎందుకంతా కంగారు పడుతున్నావు, ఏం జరిగింది అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ కంగారు పడుతూ నా గదిలో ఎవరో ఉన్నారు, నా గదిలోకి ఎవరో వచ్చారు అని రాధ అంటుంది. ఇక ఆ మాటలు విన్న దమయంతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు, విక్రమ్ని వదిలి ఉండలేక ఇలా నాటకమాడుతున్నావా? చూడు అసలు ఈ ఇంట్లోకి దొంగ ఎలా వస్తాడే, ఇది ఒక పోలీస్ ఆఫీసర్ ఇల్లు, అంతేకాకుండా ఇక్కడ వాచ్మెన్ కూడా ఉన్నాడు, వాణ్ణి కాదనుకొని వాడు లోపలికి ఎలా వస్తాడు? నువ్వంతా అబద్ధమాడుతున్నావు, కావాలని విక్రమ్ నీ దగ్గర లేకపోయేసరికి నువ్వు విక్రమ్ దగ్గర ఉండాలని ఈ ప్లాన్ వేసి దొంగ నాటకం ఆడుతున్నావా అని దమయంతి అంటుంది. ఆ మాటలు విన్నా రాధా లేదు, నిజంగానే నేను కల్లారా చూశాను, వాడు ఎవడో నా గదిలోకి వచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడు దమయంతి ఇంకా ఎవరుంటారే, వాడే ఆ దుర్గాగాడొచ్చాడా, కావాలనే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పావా? నువ్వంటే వాడికి చాలా ఇష్టం కదా, ప్రేమ కదా, మరి నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నాడేమో, అందుకే నీకోసం వాడొచ్చాడా, లేదా ఇది నాటకమా అని దమయంతి అంటూ ఉంటే అప్పుడు రాధ మాత్రం చూడండి నేను ఏ తప్పు చెయ్యలేదు, నా గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, విక్రమ్ని వదిలి ఆ గదిలో ఉండలేకపోతే నువ్వు ఆ గదిలో నన్ను పడేసినప్పుడే నేను ఉండనని చెప్పేదాన్ని, కానీ ఇలా నాటకం ఆడవలసిన అవసరం నాకు లేదు, నిజంగానే ఎవరో వచ్చారు అని ఇక రాధ అంటూ ఉంటే అప్పుడు దమయంతి ప్రియా వెళ్దాం పదా, అసలు ఆ గదిలో ఎవరైనా ఉన్నారా లేరా వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి దమయంతి ప్రియా ఇద్దరూ కూడా ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక అక్కడ దుర్గా ఉండడం చూసిన దమయంతి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంట్రా నువ్విక్కడున్నావేంటి అనగానే అప్పుడు ప్రియా మమ్మీ నేనే రమ్మని చెప్పాను, ఆ దుర్గాగాడికి రాధ ఒంటరిగా ఉందని ఫోన్ చేసి చెప్పాను, అందుకే వాడు రాధని తీసుకువెళ్ళడానికే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు వీడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళతో చెప్తే వాడు నా నిజస్వరూపం బయట పెడతాడు, వద్దు మమ్మీ ఈ నిజం ఎవరితోనూ చెప్పొద్దు అనగానే ఇక దమయంతి సరే వెళ్దాం పద అని చెప్పి ఇక రాధ దగ్గరికి వెళ్ళి ఏంటే ఆ రూమ్లో ఎవరూ లేరు కదా, దొంగ అని నాటకం ఆడుతున్నావా అనగానే అప్పుడు కాంచన చూడొదినా అయినా రాధ భయపడింది, అందుకే ఎవరూ రాకున్నా వచ్చారని చెప్తుంది, అది భయంతోనే,
ఒరే విక్రమ్, రాధ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఒక ఆడపిల్ల ఇంతమంది ఉన్నా కూడా ఇలా భయపడుతుందంటే అర్థం చేసుకోరా అని చెప్పి ఇక సునంద అనగానే అప్పుడు విక్రమ్, సరేనమ్మా, నేను రాధ దగ్గరే ఇక్కడే సోఫాలోనే కూర్చుంటాం అని చెప్పి ఇక ఇద్దరు కూడా రాత్రంతా అక్కడే కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అది చూసిన ప్రియా, దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ప్రియా, ఏంటి మమ్మీ ఇలా జరిగిందేంటి? బావని, ఆ రాధని శాశ్వతంగా విడదీస్తానని చెప్పావు, కానీ ఇప్పుడు ఇలా జరిగిందేంటి అనగానే అప్పుడు దమయంతి, చూడవే, ఇదంతా నీ వల్లే. ఆ దుర్గాగాడు ఆ రూమ్లోకి వచ్చేసరికి ఆ రాధవాన్ని చూసిందో ఏమో, కానీ ఇంకా సరిగ్గా చూడలేదు. చూసి ఉంటే నీ నిజస్వరూపం బయటపడేది. ఇప్పుడు భయపడి విక్రమ్తో పాటు ఇక్కడే ఉండిపోయింది అని దమయంతి, ఇదంతా నీ వల్లే. నేను బావకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వు మాత్రం ఆ విక్రమ్ని, రాధాని ఒకటి చెయ్యాలని చూస్తున్నావు. చూడు, ఇక ఎప్పుడు నాకు తెలియకుండా నువ్వు ఏ ప్లాను వేయొద్దు అని దమయంతి అనగానే అప్పుడు ప్రియ, సరే మమ్మీ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రాధ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ సామాన్లన్నీ మళ్ళీ సర్దుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాధకి ఆ స్టోర్ రూమ్లో ఒక డైరీ కనిపిస్తుంది. ఇదేంటి, ఇది డైరీ లాగుందేంటి అని చెప్పి వెంటనే రాధ ఆ డైరీని తీసి చదువుతూ ఉంటుంది. ఇక ఆ డైరీలో తను చిన్నప్పుడు రాసిపెట్టిన ఆ జ్ఞాపకాలన్నీ చదువుకుంటూ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇదేంటి, ఈ డైరీ చదువుతుంటే అచ్చం నేను చిన్నప్పుడు రాసిన డైరీలాగే అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉందేంటి అని చెప్పి ఇక రాధ మొత్తం ఆ డైరీని చదువుతుంది. అది చూసి రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఈ డైరీ ఎవరిది, ఎవరు రాశారో తెలుసుకోవాలి. ఇది నేను రాసినట్టే నాకు గుర్తుకు వస్తుంది అని చెప్పి వెంటనే రాధ ఆ డైరీని తీసుకొని రామచంద్రయ్య దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి రామచంద్రయ్య చిట్టి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే రాధ, చూడండి, అసలు ఎందుకు మీరు బాధపడుతున్నారు? మీరు చిట్టి గురించే ఆలోచిస్తున్నారు కదా అనగానే అప్పుడు రామచంద్రయ్య, అదేంటమ్మా అలా మాట్లాడతావు? నేను చిట్టిని మర్చిపోతేనే కదా ఆలోచించడానికి. తను ఎప్పుడు నా గుండెల్లో భద్రంగా ఉంటుంది. నా కూతురు నన్ను విడిచి వెళ్ళిపోయిన దగ్గర నుండి నా మనసు ఎలాగో ఉంది అని చెప్పి ఇక రామచంద్రయ్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాధ, చూడండి, మిమ్మల్ని ఒకటి అడగడానికి ఇక్కడికి వచ్చాను, నాకు చెప్తారా అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఏంటమ్మా, ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావు, చెప్పు తల్లి అనేసరికి ఇక రాధ వెంటనే ఆ డైరీ తీసి రామచంద్రయ్యకి చూపిస్తుంది. అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. అదేంటమ్మా, ఇది ఇక్కడికి ఎందుకు తెచ్చావు? ఈ డైరీతో నీకేం పని అని అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడండి, ఈ డైరీ ఎవరిది, ఇందులో ఎవరు రాశారు చెప్పండి అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, ఆ డైరీ ఎవరిదో కాదు, నా కూతురుది. నా కూతురు చిన్నప్పుడు రాసుకున్న జ్ఞాపకాలన్నీ ఆ డైరీలోనే ఉన్నాయి. కానీ నా కూతురు చనిపోయిన దగ్గర నుండి నేను అది చదువుకుంటూ నా రూమ్లో ఒంటరిగా కూర్చుంటున్నానని అది మా అమ్మ చూసి ఆ డైరీని తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో పడేసింది. అది నా కూతురి జ్ఞాపకమమ్మా అని రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న రాధ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి, రామచంద్రయ్య నన్ను కన్న తండ్రా? ఈ డైరీ నాది, నా చిన్నప్పటి జ్ఞాపకం నాకు గుర్తు ఉంది. బావా నేను ఒకరోజు కలిసి రాసుకున్న ఈ డైరీ అని చెప్పి ఇక రాధ అనుకుంటూ వెంటనే రామచంద్రయ్యని హగ్ చేసుకొని నానా అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మా రాధ, ఏంటమ్మా నన్ను నానా అని పిలిచావా అనగానే అప్పుడు రాధ, అవును నానా, నేను నీ కూతురు చిట్టినైనప్పుడు నువ్వు నా కన్న తండ్రివే కదా నాన్న అనగానే ఇక మాటలు విన్న రామచంద్రయ్యకి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా రాధా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా కూతురు చిట్టి ఏంటమ్మా, నాకు అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రాధ, నాన్న, ఈ డైరీ ఎవరిదో కాదు, నాది. నేను చిన్నప్పుడు రాసిన గుర్తులివి. కావాలంటే బావ డైరీలో కూడా ఒక పేజీలో ఇలాగే ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయి నాన్న అని చెప్పగానే
ఇక రామచంద్రయ్య అమ్మ రాధా వెళ్దాం పద అని చెప్పి వెంటనే ఆ డైరీ తీసుకొని ఇక విక్రమ్ దగ్గరికి వెళ్తాడు. ఇక విక్రమ్ ఏంటి మామయ్య ఏం జరిగింది, ఇప్పుడు ఆ డైరీ ఇక్కడికి ఎందుకు తెచ్చారు అనగానే అప్పుడు రామచంద్రయ్య ఒరేయ్ ఏదో ఒక పేజీలో నువ్వు చిట్టి ఒకేలాగా రాశారని ఒకరోజు చెప్పావు కదా, అదేంటో చూపిరా అని చెప్పి అనగానే ఇక వెంటనే విక్రమ్ తన డైరీ ఓపెన్ చేసి చూపిస్తాడు. ఇక ఆ డైరీలో రాధ చెప్పినట్టు ఉండడం చూసి రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మా చిట్టి అని వెంటనే రామచంద్రయ్య రాధని హగ్ చేసుకుంటాడు. ఇక అది చూసిన విక్రమ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి మావయ్య రాధని చిట్టి అని పిలుస్తున్నా, అసలు రాధ చిట్టి ఏంటి మావయ్య అనగానే ఇక రామచంద్రయ్య జరిగిన విషయం మొత్తం కూడా విక్రమ్కి చెప్తాడు. దాంతో విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్య చాలా సంతోషంగా సరదాగా ఉండడం చూసి దమయంతి ఒక్కసారే షాక్ అవుతుంది. ఇదేంటి ఇన్ని రోజుల నుంచి బావగారు తన కూతురు చనిపోయిందన్న బాధలో ఉండేవాడు, కానీ ఈరోజేంటి ఇలా సంతోషంగా సరదాగా ఉంటున్నాడు అని చెప్పి దమయంతికి ఏమీ అర్థం కాదు. ఇక రామచంద్రయ్య వెంటనే తన స్టోర్ రూమ్లోకి వెళ్ళి తన కూతురు చిన్నప్పటి ఫోటోలన్నీ తీసుకొచ్చి హాల్లో పెడుతూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి ప్రియ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే దమయంతి ఏంటి బావగారు ఏం జరిగింది, చిన్నప్పుడు చనిపోయిన చిట్టి ఫొటోస్ అన్నీ మళ్ళీ హాల్లో పెట్టిస్తున్నారు ఏంటి బావగారు, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారేంటి అని దమయంతి అంటూ ఉంటే ఇక రామచంద్రయ్య అమ్మ దమయంతి అన్ని విషయాలు చెప్పడానికే ఇప్పుడు నేను ఇవన్నీ చేయిస్తున్నాను, కాస్త ఓపిక పట్టమ్మా అని చెప్పి ఇక రామచంద్రయ్య అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక రాధ కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇక ఇంటి పనులన్నీ చకచకా చేస్తుంది. తన ఇంటి ఆడబిడ్డని తెలిసిన దగ్గర నుండి రాధ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అందరూ హాల్లోకి వస్తారు. రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఇక వెంటనే అమ్మ ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం రాధ వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని అనగానే ఇక దమయంతికి ఏమీ అర్థం కాదు. ఏంటి బావగారు సంతోషంగా ఉన్నారంటున్నారు, ఈరోజు రాధ వల్లే అంటున్నారు, ఏంటి ఆ విషయం అనేసరికి ఇక రామచంద్రయ్య చూడు 15 సంవత్సరాల క్రితం నా కూతురు చనిపోయింది, చనిపోయిన నా కూతురు ఇప్పుడు నా ఇంటికి నా దగ్గరికే వచ్చింది, ఇప్పుడు నా చిట్టి నా దగ్గరే ఉంది అని చెప్పగానే దమయంతి ప్రియ అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే దమయంతి ఏంటి బావా నువ్వు చెప్పేది, చిట్టి తిరిగి వచ్చిందా, ఎక్కడ ఉంది చూపి బావా అనగానే ఇక రామచంద్రయ్య చిట్టి రామ్మ అని పిలుస్తాడు. ఇక వెంటనే రాధ రామచంద్రయ్య దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటుంది. అది చూసిన దమయంతికి ఏమీ అర్థం కాదు. ఏంటి బావా రాధ నీ దగ్గరికి వచ్చి నిన్ను హగ్ చేసుకుంటుందేంటి అనగానే ఇక రామచంద్రయ్య చూడమ్మా నా చిట్టి ఎవరో కాదు రాధే నా కన్న కూతురు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. లేదు ఈ రాధ కావాలని ఏదో మిమ్మల్ని మోసం చేస్తుంది అని దమయంతి అనగానే ఇక రామచంద్రయ్య చూడు దమయంతి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నాను, ఇక రాధే నా కన్న కూతురు చిట్టి, నాకు నిజం తెలిసిపోయింది, ఎవ్వరు కాదన్నా అవునన్నా రాధే నా చిట్టి అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని పిలిచి వెంటనే విక్రమ్ని కూడా తీసుకొచ్చి వరే విక్రమ్ చిన్నప్పుడు నా కూతురు చెయ్యి వదలనని నువ్వు మాట ఇచ్చావు, అందుకే చెప్తున్నాను ఇక ఎప్పుడు నువ్వు చిట్టి చెయ్యి వదలకూడదు, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని రామచంద్రయ్య ఇక రాధని విక్రమ్ని ఒకటి చేస్తాడు. ఇక అది చూసిన దమయంతి ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక దమయంతి తన మనసులో నేను ఆ రోజు యాక్సిడెంట్ చెయ్యమని చెప్పింది నేనే, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చిట్టి తిరిగి వచ్చిందంటే నాకు ఏదో డౌట్గానే ఉంది అని చెప్పి ఇక దమయంతి వెంటనే తన ఫోన్ తీసి ఆ రోజు లారీ తోలిన డ్రైవర్కి ఫోన్ చేస్తుంది. ఇక దమయంతి నుండి ఫోన్ రావడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే ఒరే
ఆ రోజు నీకు ఏం చెప్పానురా? పూర్తిగా మనుషులు ఉన్నారా పోయారా అని చూసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను. కానీ నువ్వు ఏం చేశావు అనగానే అప్పుడు డ్రైవర్, అదేంటి మేడం, నేను పూర్తిగానే చూశాను. మీ బావగారు మీ అల్లుడే బ్రతికారు. ఆయన భార్య కూతురు లోయలో పడి చనిపోయారు అని చెప్పగానే ఇక దమయంతి మాత్రం, లేదురా, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చిట్టి తిరిగి వచ్చింది. ఇక అది యాక్సిడెంట్ అని తెలిస్తే బావగారు నన్ను ప్రాణాలతో కూడా ఉంచరు అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ, ఈ చిట్టి చనిపోయిందనుకున్నాను. నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆస్తికి వారసురాలు నా కూతురు అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ చిట్టి తిరిగి వచ్చింది. కానీ ఈ రామచంద్రయ్య మొహంలో నవ్వు కనబడనివ్వను. అసలు రామచంద్రయ్య సంతోషంగా ఉండడం నేను చూడలేను. ఆ రోజు నా భర్త నేను ఎంతో సంతోషంగా ఉన్నాము. కానీ కాసేపట్లో మా సంతోషాన్ని నాకు దూరం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రామచంద్రయ్య మొహంలో వెలుగనేదే లేకుండా చేశాను. కానీ ఇప్పుడు కూతురు తిరిగి వచ్చినందుకు రామచంద్రయ్య చాలా సంతోషపడుతున్నాడు. కానీ ఆ సంతోషాన్ని ఎన్నో రోజులు ఉంచను. రామచంద్రయ్య సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక దమయంతి అనుకుంటూ ఉంటుంది. ఇక రాధ తిరిగి వచ్చినందుకు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక సునంద రామచంద్రయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య, చిన్నప్పటి నుండి నా కొడుకు నీ కూతురు ఇద్దరికి పెళ్లి చేసి వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని అనుకున్నాం. కానీ మధ్యలో చిట్టి చనిపోయిందనుకున్నాం. కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడన్నయ్య. అందుకే నీ కూతుర్ని నా కొడుకుని మళ్ళీ ఒకటి చేశారు. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండడమే మనకి కావాలి. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎవరు వచ్చినా మనం ఊరుకోకూడదు అని చెప్పి సునంద అనగానే అప్పుడు రామచంద్రయ్య, అమ్మ, నాకు కావలసింది కూడా అదే అని ఇక సునంద రామచంద్రయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాధే చిట్టి అని తెలిసిన విక్రమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాధా, నువ్వు చిట్టి అని తెలియక నీ మెడలో తాళి కట్టాను. కానీ ఇప్పుడు నువ్వు చిట్టి అని తెలిసాక నేను ఎంత సంతోషపడుతున్నానో తెలుసా అని చెప్పి ఇక విక్రమ్ రాధని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ చిట్టి తిరిగి వచ్చినందుకు సంతోషపడుతూ ఉంటారు. ఇక రాధ మాత్రం సీనయ్య, పద్మమ్మల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నన్ను పెంచిన తల్లి సీనయ్య, పద్మమ్మ ఇప్పుడు నా కన్న తండ్రి తిరిగి వచ్చాడని తెలిసాక నేను వాళ్ళని ఎలా వదులుకుంటాను? లేదు, నేను నాన్నని, అమ్మని ఒక్కసారి చూస్తాను అని చెప్పి ఇక చిట్టి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా స్టోర్ రూమ్లో డైరీ ద్వారా రాధానే చిట్టి అని తన సొంత కూతురని తెలుసుకున్న రామచంద్రయ్య షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.